RRR లో నాటు నాటుకి ఆస్కార్ వచ్చినప్పటి నుండి నెక్స్ట్ అవార్డ్ ఎవరు అందుకుంటారో చూడాలని ప్రేక్షకులకి ఉంది. జాన్వీ హోమ్ బౌండ్ కి ఆ అదృష్టం దక్కుతుందా? సినీ ఇండస్ట్రీలో ఆస్కార్ అంటే గొప్ప గౌరవం. ప్రతి ఒక్కరూ దాన్ని గెలవాలని కోరుకుంటారు. కానీ గెలవడం అంత సులభం కాదు. ఇప్పటి వరకు ఇండియా నుంచి ఉత్తమ విదేశీ చిత్రం కేటగిరీలో ఏ సినిమా కూడా ఆస్కార్ గెలవలేదు. మదర్ ఇండియా, సలాం బాంబే, లగాన్ వంటి ఫిల్మ్ నామినేషన్స్ వరకు వెళ్లాయి. కానీ విన్నర్ కాలేదు. గతంలో పలువురు ఇండియన్స్ కు టెక్నికల్ అవార్డులు వచ్చాయి. కానీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఇంకా పెండింగ్ ఉంది. ఈసారి ఆస్కార్ 2026 కోసం ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎంపిక చేసిన సినిమాలపై హోప్ పెరిగింది. నీరజ్ గైవాన్ దర్శకత్వంలో ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలో నటించిన హోమ్ బౌండ్ సినిమా ఇండియా తరపున ఆస్కార్కు ఎంపికైంది. ఆస్కార్లో ఫైనల్ లిస్టుకు చేరిన హోమ్ బౌండ్ పలు సినిమాలతో పోటీపడి గెలవాల్సి ఉంటుంది. ఇక టాలీవుడ్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆస్కార్ కోసం FF1 కి పంపిన పుష్ప 2, గాంధీ తాత చెట్టు, కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం, కుబేరా సినిమాలో ఫైనల్ ఎంపికకు చేరలేదు. పుష్ప 2 డిసెంబర్ 2024లో రిలీజ్ అయి పాన్ ఇండియా స్థాయిలో భారీ సక్సెస్ అయింది. సంక్రాంతికి వస్తున్నాం కూడా కమర్షియల్ హిట్ అయింది. మిగతా ఫిలిమ్స్ కూడా మంచి రెస్పాన్స్ పొందాయి. కానీ ఈ 5 ఫిలిమ్స్ ఫైనల్ లిస్ట్ వరకు వెళ్లలేదు. టాలీవుడ్ నుంచి కల్కి 2898, హనుమాన్ లాంటి ఫిలిమ్స్ కూడా పోటీలో ఉన్నాయి. కానీ ఫైనల్లో ఎవ్వరూ లేరు. ఈసారి 24 ఫిలిమ్స్ పోటీ పడ్డాయి. హోమ్ బౌండ్ అద్భుతమైన ఎంపికని చెప్పారు FFI అధ్యక్షుడు ఫిర్దౌసుల్ హసన్. హోమ్ బౌండ్ స్టోరీ విషయానికి వస్తే, నార్త్ ఇండియాలో చిన్న గ్రామానికి చెందిన 2 యువకులు పోలీసులు కావాలని కలలు కంటారు. బాల్యం నుంచి కుల వివక్ష ఎదుర్కోవడంతో పోలీసులు అయితే సమాజంలో ప్రతి ఒక్కరి నుంచి గౌరవం దక్కుతుందని భావిస్తారు. పోలీస్ కావాలని లక్ష్యాన్ని చేరుకునే ప్రయత్నంలో వాళ్ళిద్దరూ ఎటువంటి ప్రయాణం చేశారో, ఆ ప్రయాణంలో ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారో అనేది సినిమా.